అన్నదమ్ముళ్ళు ఇద్దరూ కలిశారు. చాలా కాలం తర్వాత ఒక్కచోటికొచ్చారు. అన్నయ్య చిరంజీవికి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా పవన్ ఎక్కడా అంటూ వస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. అంతేకాదు, సాయంత్రం జరిగే వేడుకలకు హాజరు కానున్నట్టు పవన్ ప్రకటించారు. చిరంజీవి 60వ బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుతున్నారు. తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి నివాసానికి వెళ్లి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. పార్క్ హయత్ లో జరిగే సెలబ్రేషన్స్ కు కూడా పవన్ హాజరు కానుండడంతో ఫ్యాన్స్ సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, పవన్ చిరంజీవి ఇంటికి వెళ్ళి అన్నయ్యకు బర్త్డే విషెస్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఫ్యాన్స్ ఏమంటున్నారు? నిన్న యూట్యూబ్ లో ఒక క్లిప్ ఫ్యాన్స్ యాడ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? శీలా, చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే చిరంజీవి నివాసానికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా అభిమానులతో కోలాహలంగా నిండిపోయింది. ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ వస్తారా అని చెప్పేసి కూడా అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. గబ్బర్ సింగ్ 2 షూటింగ్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు హుటాహుటిన షూటింగ్ రద్దు చేసుకుని మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి వెళ్లి బర్త్డే విశేష చెప్పేసి అన్న ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అభిమానులతో కూడా సందర్శన చేసుకుంటున్నారు. మరోవైపు ఈ రోజు చిరంజీవి 60వ పుట్టినరోజు కావడంతో కూడా ఆయన షష్ఠపూర్తి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో దీనికి సంబంధించి భారీగా సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి చెన్నై నుంచి అదేవిధంగా రజనీకాంత్, అదేవిధంగా సినీ అగ్ర హీరోలు అటు అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ తో పాటు సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున కూడా సినీ రంగ ప్రముఖంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి ఏ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కావడం అని చెప్పి తెలియడంతో కూడా పవర్ స్టార్ అభిమానులు, మెగా అభిమానులు, కుటుంబ అభిమానులంతా కూడా ప్రదర్శిస్తారు. నిన్న రాత్రి శిల్పకళా వేదికలో జరిగిన చిన్న విషయం మధ్య అభిమానుల మధ్య కొంత నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇదంతా కూడా కొంత వాళ్ళు అభిమానుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలుస్తుంది. అదే వైపు మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చిరంజీవిని కలవడంతో కూడా చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి వెళ్ళారు. కొద్ది కాలంగా వారి మధ్యలో కూడా కొంత దూరం పెరిగినట్టుగా అందరూ అనుకున్నప్పటికీ కూడా ఎప్పుడు చిరు కుటుంబం అంతా ఒకటే, మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చిరంజీవి అభిమానులంతా కూడా మేమంతా మెగా కుటుంబ సభ్యులు అని చెప్పేసి కూడా అందరూ ఆహాకారాలు చేస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. శీలా, రైట్, థ్యాంక్ యూ స్వామి.